నమస్తే, దిస్ ఇస్ మహిషా. వెల్కమ్ టు వైకే టీవీ స్పోర్ట్స్ స్పెషల్ బులెటిన్. ఇక T20 మెన్స్ వరల్డ్ కప్లో సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది టీమిండియా. ఇవాళ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడబోతుంది. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉన్న సూర్యకుమార్ యాదవ్ టీం చివరి లీగ్ మ్యాచ్ను కూడా గ్రాండ్గా ముగించాలనే పట్టుదలతో ఉంది. ముచ్చటగా మూడోసారి టైటిల్ను ఒడిసి పట్టుకోవాలన్న కసితో ఉన్న టీమిండియా గ్రూప్ దశలో అహ్మదాబాద్ వేదికగా నెదర్లాండ్స్తో పోరుకు సిద్ధమైంది. ప్రత్యర్థి పసికూని అయినా భారత్ ఏమాత్రం లైట్ తీసుకోవటం లేదు. అయితే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ చెత్త ఫీల్డింగ్ కారణంగా అతడిపై వేటు పడుతుందని సమాచారం. మరి కుల్దీప్ స్థానంలో హర్షదీప్ సింగ్ రీఎంట్రీ ఇస్తాడనే అంచనాలు ఉంటున్నాయి. ఇక మరోవైపు గత ఎడిషన్ రన్నరప్ సౌత్ ఆఫ్రికా జైత్రయాత్ర కూడా కొనసాగుతుంది. యూఏఈతో జరిగిన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక కొలంబో వేదికగా పాకిస్తాన్ నమీబియా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాక్ 20 ఓవర్స్లో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి నమీబియాకు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పుడు నమీబియా సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావతి సార్ అందిస్తారు. సుధీర్ సార్, వెల్కమ్ టు వైకే టీవీ. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే మహిజా గారు, ఎలా ఉన్నారు? సార్ ఐఎమ్ ఫైన్ సార్. లీగ్ స్టార్ట్ మ్యాచ్ రోజు మాట్లాడుకున్నాం, మళ్ళీ లీగ్ ఎండ్ రోజు మాట్లాడుతున్నాము. రైట్ సార్, ఈ లీగ్ మొత్తంలో ఒకసారి ఇండియా పెర్ఫార్మెన్స్ గురించి మీ ఎపిసోడ్స్ అన్ని నేను చూస్తున్నాను, బట్ ఒకసారి నాతో కూడా ఒకసారి చెప్పండి. అఫ్ కోర్స్ ఆల్వేస్ ప్లెజర్ మహిజా గారు. మీరు అన్నట్టుగా ఇంకా లీగ్ ఇండియాకు లాస్ట్ మ్యాచ్ కానీ ఎండింగ్ లో, బట్ రేపు ఇంకా ఇండియాకి లాస్ట్ దే ఆర్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. యా, అబ్సల్యూట్లీ రైట్ మీరు అన్నట్టుగా. సో ఐ థింక్ పాకిస్తాన్ కు ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి ఇప్పుడు, ఎందుకంటే 4 వికెట్స్ కూడా పడిపోయాయి అక్కడ నమీబాయి. అండ్ 200 చేజ్ చేయడం అంత ఈజీ కాదు. ఎరాస్మస్ కెప్టెన్ కూడా అవుట్ అయిపోయాడు మహిజా కొద్దిసేపటి క్రితం మన డిస్కషన్ స్టార్ట్ చేసేటప్పుడు. అండ్ పాకిస్తాన్ ఈ రోజు చక్కగా ఆడాడు, డౌట్ లేదు. ఫర్హాన్ వాట్ ఎన్ ఇన్నింగ్స్ ఈస్ ప్లేడ్, బ్రిలియంట్ 100 సాధించాడు. అండ్ అతడు మెయిన్ ప్లేయర్ కూడా ఇప్పటివరకు టోర్నమెంట్ లో అతడే టాప్ స్కోరర్ గా ఉన్నాడు కూడా. అండ్ ఇండియా అగేన్స్ట్ ఆఫ్ కోర్స్ అతడు ఫెయిల్ కావడం తోటి కొంచెం ప్రెషర్ లో కూడా కనబడ్డారు. బట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ, ఫ్యూచర్ పాకిస్తాన్ ప్లేయర్, అందులో డౌట్ లేదు. అండ్ వాళ్ళు ఈరోజు చేసినటువంటి కొన్ని డెసిషన్స్ అంటే తీసుకున్న డెసిషన్స్ కొంచెం వర్కౌట్ అయినాయి. ఎట్లా అంటే సల్మాన్ ఆగా టాప్ ఆర్డర్లో రావడం, బాబర్ ఆజం వస్తే ఏమవుతుందంటే కొంచెం ప్రెషర్ లోకి వస్తున్నారు. అంటే రన్ రేట్ అనేది వాళ్ళకు అక్కడ ఇబ్బంది అవుతుంది. అంటే బాబర్ ఆఫ్ కోర్స్ చిన్న చిన్న ట్రిక్కీ సిచ్యువేషన్స్ లో చాలా అద్భుతంగా ఆడతాడు. బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఆఫ్ కోర్స్ అతని అవసరం ఉంటుంది కానీ, బట్ ఈ రోజు కొన్ని డెసిషన్ తీసుకున్నాడు. అతనికి లోవర్ ఆర్డర్ దాకా కూడా ఛాన్స్ రాలేదు. సో దే ప్లేడ్ వెరీ గుడ్ క్రికెట్ యాక్చువల్లీ. అండ్ దే ఆర్ త్రూ అనుకోవచ్చు ఆల్మోస్ట్. ఆఫ్ కోర్స్ మన డిస్కషన్ అయ్యే సమయానికి ఇంకో 2-3 వికెట్లు కూడా పడిపోవచ్చు, లేకున్నా కానీ వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దట్ మీన్స్ యాక్చువల్లీ పాపం యుఎస్ఏ అంత అద్భుతంగా ఆడే కానీ వాళ్ళు నిరాశతోటే ఇంటికి. నిరాశ ఏం కాకపోవచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ ఎ గుడ్ టోర్నమెంట్ ఫర్ దెమ్. అండ్ లాస్ట్ టైం వాళ్ళు అద్భుతంగా ఆడి అందరినీ ఆకట్టుకున్నారు కూడా. అండ్ ఈ సంవత్సరం 2 విన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇండియా అగైన్స్ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ లో విక్టరీ సాధించినట్లయితే ఈ గ్రూప్ లో కొంచెం రసవత్రంగానే కొనసాగేది. ఇండియా నెదర్లాండ్ మ్యాచ్ కొరకు కూడా అందరు ఎదురు చూసే పరిస్థితి ఏర్పడేది మహిజా. బట్ అలా కాదు, ఇప్పుడు ఇండియా త్రూ అయిపోయింది అండ్ జస్ట్ 4th విన్ కొరకు ఎదురు చూస్తారు. అండ్ మీరు అన్నట్టుగా సూపర్ 8 కంటే ముందు ఒకవేళ మొమెంటం చక్కగా ఉన్నట్లయితే దట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. అండ్ మేబీ మార్పులు కూడా ఉండకపోవచ్చు, ఉంటే ఏదైనా ఒక చేంజ్ చేస్తారు కావచ్చు. మీరు చెప్పినట్టుగా కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో హర్షదీప్ తీసుకురావడం, ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ మెనీ చేంజెస్ యాక్చువల్లీ. మేబీ ఎవరికైనా నెక్స్ట్ కావాలంటే ఇవ్వచ్చు కానీ, బట్ బిగ్ మ్యాచ్ కంటే ముందు ఐ థింక్ ప్రాక్టీస్ కూడా అవసరం మిడిల్ లో. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ మ్యాచ్ ఫర్ ఇండియా, డౌటే లేదు. బట్ పాకిస్తాన్ ఆల్మోస్ట్ దే ఆర్ త్రూ అండి. ఆస్ట్రేలియా లేకపోవడం ఈ టోర్నమెంట్ సార్ ఫస్ట్ ఎగ్జాక్ట్లీ మనం ఫస్ట్ సూపర్ 8 గురించి ఒకసారి మాట్లాడుకున్నాము సార్. సూపర్ 8కి వెళ్ళబోచ్చు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చెప్పిన లిస్ట్ అంతా వచ్చేసింది, ఒక్క జింబాబ్వే తప్పించి. జింబాబ్వే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఈసారి సూపర్ 8లోకి వచ్చేసింది, అది కూడా ఆస్ట్రేలియా రాకుండా. సో ఇది ఎలా చూడాలి? అబ్సల్యూట్, మనం ఆ విషయం కూడా అనుకున్నాం కొంచెం, అంటే ఏదైనా సర్ప్రైజ్ ఒకటి ఏదైనా జరగవచ్చు. ప్రతి టోర్నమెంట్ లో కూడా ఒక చిన్న చిన్న సర్ప్రైజెస్ జరుగుతున్నాయని చెప్పి. అండ్ ఆస్ట్రేలియా రియల్ గా ఐ థింక్ దే హ్యావ్ కట్ ఏ సారీ ఫిగర్ అండి, డౌట్ లేదు ఈ టోర్నమెంట్ లో. అండ్ జింబాబ్వే తోడిపోవడం, అండ్ మొన్నటి మ్యాచ్ లో శ్రీలంక అగైనెస్ట్ కూడా ఒక బిగ్ ఆపర్చునిటీ లాస్ చేసుకున్నారు మహిజా వాళ్ళు. 100 వితౌట్ లాస్ 8 ఓవర్స్ లో. ఆ తర్వాత 190 స్కోర్ కూడా చేయలేకపోయారు, 180 ప్లస్ మాత్రమే చేయగలిగారు. సో చివరికి శ్రీలంకకి అది ఈజీ అయిపోయింది టార్గెట్. అండ్ ఆ టార్గెట్ ను కూడా రియల్ గా చెప్పాలంటే కొంతమంది గ్రేడ్స్ ప్రకారం ఇట్ కుడ్ హావ్ బీన్ డిఫెండెడ్ అన్నారు. ఏడెన్ ఏమన్నాడంటే 180 మీరు ఇట్స్ ఓకే, యూ మైట్ హావ్ లాస్ట్ అన్ ఆపర్చునిటీ టు పుట్ బిగ్ టోటల్ 200 ప్లస్ స్కోర్ చేయకపోయినా కానీ ఎలానైతే శ్రీలంకన్ బౌలర్స్ బౌలింగ్ చేశారో డిసిప్లిన్ లోపించింది ఆస్ట్రేలియన్ బౌలింగ్ లో.
ఆస్ట్రేలియాకు ఉన్నటువంటి ఇప్పటి అటాక్ కూడా, అంటే కమిన్స్ లేకపోయినా కానీ, హెజల్వుడ్ లేకపోయినా, స్టార్క్ లాంటి ప్లేయర్ రిటైర్ అయినా కానీ, దిస్ టోటల్ కూడా బీన్ డిఫెండెడ్ అని చెప్పాడు. దట్టు శ్రీలంకలో మీకు స్లో వికెట్స్ ఉన్నాయి, మీరు ఇటువంటి అటాక్ తోటి ఇటువంటి టోటల్స్ డిఫెండ్ చేసుకోలేకపోతే డోంట్ ప్లే క్రికెట్, ఆస్ట్రేలియా క్రికెట్ ఆడి కూడా వేస్ట్ అని చెప్పాడు అసలు. అదే అలా అంటే అంత ఒకసారి ఉద్రేకం, కోపం కనబడింది క్లియర్. ఎందుకంటే దే ఆర్ అ గుడ్ సైడ్ యాక్చువల్లీ, అండ్ అన్ఫార్చునేట్లీ యునో అన్ని వాళ్ళకు అనుకూలంగా లేకపోవడం, బట్ ఒక టఫ్ టీమ్ అయితే మిస్ అవుతున్నాం, డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు జింబాబే రావడం మంచిదే. నిన్న కూడా చర్చించాం కదా మహేష్, మనం నిన్న మనం ఆ విషయం కూడా చెప్పాము. ఉగండా తోటి వాళ్ళు ఓడిపోవడం 2024 లో బస్ మిస్ అయిపోయింది వరల్డ్ కప్ కు, అండ్ ఆ తర్వాత వాళ్ళకు మళ్ళీ 2 years తర్వాత ఎంట్రీ వచ్చింది. అండ్ దీంతో ఏమైందంటే వాళ్ళకు ఒక గుడ్ థింగ్ వాట్ హెస్ హ్యాపెండ్ విత్ జింబాబే ఈజ్ యాక్చువల్లీ నెక్స్ట్ వరల్డ్ కప్ కి త్రూ అయిపోయినారు. అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో జరిగే 2028 వరల్డ్ కప్ కు వాళ్ళకి ఇక క్వాలిఫికేషన్ వచ్చేసింది, ప్రాబ్లం లేదు. సో ఇన్ దట్ వే ఆల్సో దే విల్ బి వెరీ హ్యాపీ. సో లెట్స్ ఎక్స్పెక్ట్ దట్ they'll play good cricket in Super 8 also, because they are a very good side and playing good cricket. ఎస్ సార్. సార్ ఆస్ట్రేలియా గురించి ఒకసారి చూస్తే, అంటే ఒక కోర్, క్రికెట్ అంటేనే కోర్ మనకి ఆస్ట్రేలియాగా చూస్తాము. అలాంటిది ఈసారి టీంలో ఏంటి సార్ డిసిప్లిన్ అన్నట్టు, మీరు డిసిప్లినే లోపమా, అంటే ప్రాక్టీస్ చేయలేదా, అసలు వాళ్ళకి T20 అంటే ఇంట్రెస్ట్ లేదా సార్ ఆ టీంకి, అది ఎలా చూడాలి? ఈవెన్ T20 కాదు, నిన్న ఈ విషయం కూడా కొంచెం ఐ థింక్ వి డిస్కస్డ్ లిటిల్ బిట్ మహిజా. మీరు 1975 లో బిగ్ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. ఓకే, మన వైకే వ్యూవర్స్ అందరికీ తెలియజేద్దాం. అప్పుడు 1975 లో వాళ్ళు ఫైనల్లో ప్రవేశించారు. ఫైనల్లో గెలిచే మ్యాచ్ వెస్టిండీస్ చేతిలో ఓడిపోయినారు. వాళ్ళకి అక్కడ కూడా ఛాన్స్ కనబడింది, అప్పుడు వివియన్ రిచర్డ్స్ రన్అట్ చేయడం. అండ్ 79 లో మళ్ళీ వరల్డ్ కప్ అయినప్పుడు ఇంగ్లాండ్ లో న్యూజిలాండ్ ఇంగ్లాండ్ సెమీఫైనల్లో, తర్వాత వెస్టిండీస్ అండ్ పాకిస్తాన్ మరొక సెమీఫైనల్ ఆడారు. వెస్టిండీస్ ఫైనల్ కి చేరుకుంది, ఇంగ్లాండ్ ఫైనల్ జరుగుతుంది, వెస్టిండీస్ గెలిచింది. 83 లో కూడా వాళ్ళు క్వాలిఫై కాలేదు. 83 మనందరికీ తెలిసిందే, ఇండియా వెస్టిండీస్ ఫైనల్ ఆడారు. 87 లో మళ్ళీ వరల్డ్ కప్ ఫస్ట్ టైం గెలిచారు వాళ్ళు. ఆ తర్వాత 92 లో వాళ్ళ స్వదేశంలో జరిగినప్పుడు కూడా వాళ్ళు క్వాలిఫై కాలేదు, రియల్ గా చెప్పాలంటే. అట్లా 2009 లో కాలేదు, T20 వరల్డ్ కప్ లో, ఛాంపియన్స్ ట్రోఫీలో కపుల్ ఆఫ్ టైమ్స్ కాలేదు. అంటే ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా అంత డామినెంట్ టీమ్ అయినప్పటికీ, లైక్ వెస్టిండీస్ 2023 వరల్డ్ కప్ క్వాలిఫై కాలేదు మహిజా. అసలు యాక్చువల్ గా ఎనీబడి ఇమాజిన్ చేస్తామా, ఇన్ని వరల్డ్ కప్స్ ఆడిన తర్వాత, ఇన్ని ట్రాఫీస్ సాధించిన తర్వాత వెస్టిండీస్ లాంటి టీం కూడా క్వాలిఫై కాలేదు. సో ఒక్కొక్కసారి బిగ్ టీమ్స్ షాక్ అవుతుంటాయి, కావని కాదు. 2007 లో ఇండియా బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవడం, ఎగ్జిట్ కావడం ఎర్లీ స్టేజ్ లో చూసాం, జరగదని కాదు. బట్ ఈ టోర్నమెంట్ లో వాళ్ళకు ఇప్పటికి రియల్గా చెప్పాలంటే, స్టార్టింగ్ లో అంటే కొంచెం అంత T20 పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు కాదు. బట్ ఆ తర్వాత వాళ్ళు T20 వరల్డ్ కప్ గెలిచారు. తర్వాత మీకు వాళ్ళ ప్లేయర్స్ అందరు కూడా మీరు చూడండి, సబ్ కాంటినెంట్ లో ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంది అండి. ఇండియాలో, పాకిస్తాన్ లో ఆడుతున్నారు, ఇప్పుడు దుబాయ్ లో ఆడుతున్నారు, తర్వాత శ్రీలంకలో చాలా మ్యాచెస్ ఆడారు వాళ్ళు. బట్ వాళ్ళ స్ట్రగుల్ కు కారణం నేనేమనుకుంటానంటే, బ్యాటింగ్ అనుకున్నట్టుగా స్టిక్ కాలేదు వాళ్ళకు. టిమ్ డేవిడ్ స్టార్టింగ్ లో ఆడకపోవడం, ఆ తర్వాత ఫెయిల్యూర్స్ ఒకటి, తర్వాత రెన్షా అంత చక్కగా ఆడుతున్నప్పుడు చూడండి, లాస్ట్ మ్యాచ్ లో, దీనికంటే ముందు మ్యాచ్ లో రెన్షా ప్లేడ్ జెమ్ అప్ అని అతన్ని పక్కకు పెట్టి మళ్ళీ మరొక చేంజ్ చేశారు. టూ మెనీ చేంజెస్ యాక్చువల్లీ. మార్చ్ కూడా పూర్తిగా ఫిట్ గా లేకపోవడం ఒక మ్యాచ్ లో. సో ఐ థింక్ ఇవన్నీ కూడా వాళ్ళకి కలిసి రాలేదు. బట్ వాళ్ళు లేకపోవడం అనేది మహిజా, నేను అనుకుంటాను, ఐ థింక్ కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే, టఫ్ కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే, ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు గెలవాలి, కానీ ఆ గెలుపు ఈజీగా ఉంటే కిక్ ఉండదు, థ్రిల్ ఉండదు. ఎంత టఫ్ గా ఉంటే మనకి అంత బాగుంటుంది, అంత మంచిగా ఉంటది, అంత యా, నో డౌట్. అంత ఆస్ట్రేలియా లేకపోవడం అనేది అబ్సల్యూట్లీ, ఇట్స్ బిగ్ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ ద ఫ్యాన్స్ అండి. టోటల్లీ చెప్పండి, గో హెడ్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు పాకిస్తాన్ ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే Super 8కి, ఎందుకంటే ఆల్మోస్ట్ 7 టీమ్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి మనకి Super 7. ఇంకా ఇప్పుడు ఈ స్కోర్ తో మనకి పాకిస్తాన్ కూడా వచ్చేసినట్టే ఇంకా. సో మనకి Super 8లో పాకిస్తాన్తో ఖచ్చితంగా ఇండియాకి మ్యాచ్ అయితే 100% ఉండొచ్చని చూడొచ్చు. ఉండదు Super 8 లో ఉండదు మహిజా, ఎందుకంటే Super 8 లో ఇండియా గ్రూప్ లో లేదు. ఇండియా గ్రూప్ లో ఇండియా, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ ఉన్నాయి. అవునవునవునవును. అండ్ శ్రీలంక తోటి ఆడతారు ఫస్ట్ మ్యాచ్. శ్రీలంకతో ఆడతారు ఫస్ట్ మ్యాచ్ Super 8 ది. అండ్ ఆ తర్వాత ఇంగ్లాండ్ తో ఆడతారు. అండ్ ఆ తర్వాత వాళ్ళకు ఇంకెవరు ఉన్నారు, వాళ్ళకు శ్రీలంక ఉంది, ఇంగ్లాండ్ ఉంది, తర్వాత న్యూజిలాండ్ ఉంది. సో బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, న్యూజిలాండ్ వాళ్ళకు పాపం ఇన్ని మ్యాచ్లు ఇండియాలో ఆడి చక్కగా పర్ఫామ్ చేసి ఇప్పుడు వాళ్ళు శ్రీలంకకు ట్రావెల్ చేయాల్సి వచ్చింది మళ్ళీ లాస్ట్ మ్యాచ్ లీగ్ కూడా ఆడారు. సో అటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ట్రావెల్ తప్పదు అఫ్ కోర్స్. అండ్ పాకిస్తాన్ కు మేబీ స్లైట్ అడ్వాంటేజ్ ఎందుకు ఉండవచ్చు అంటే, ఈరోజు ఒక మంచి విక్టరీ సాధిస్తున్నారు, అండ్ కొంచెం గరం కూడా ఉన్నారు మేనేజ్మెంట్ కానీ, ప్లేయర్స్ కానీ, ప్రపంచం అంతటా దుమ్ము రేపుతున్నారు వాళ్ళ పైన. అసలు వాళ్ళ యొక్క పువర్ పర్ఫార్మెన్స్ అని అంటే బాగుంటుంది. యాక్చువల్లీ ఇంతగా ఇటువంటి లెజెండ్స్ ను సృష్టించినటువంటి పాకిస్తాన్ అండ్ అటువంటి క్రికెట్ టీం యాక్చువల్లీ ఇప్పుడు ఇలా స్ట్రగుల్ అవుతున్నారంటే దానికి కారణాలు ఏంటి
అంటే డొమెస్టిక్ స్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడమా, లేకుంటే మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడమా, పాలిటిక్సా, వాట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దట్? అండ్ లేకుంటే ప్లేయర్స్ పర్ఫార్మెన్సే కారణమా? ఎన్నో ఉన్నాయి. అండ్ అక్కడ లీగ్ ఎస్ కూడా స్టార్ట్ అయింది, అయినా కానీ వాళ్ళు సరిగ్గా అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ పర్ఫామ్ చేయటం లేదు. బట్ నేను అనుకుంటాను ఒక గొప్ప అవకాశం అయితే వాళ్ళకి వచ్చింది. సూపర్ 8 లో చేరుకోవడం అనేది కూడా ఇట్స్ అ గుడ్ థింగ్ హ్యాపెండ్ ఫర్ దెమ్ అవును అనుకోవాలి. అవును చేరుకుంటారు, ఆఫ్ కోర్స్ మన డిస్కషన్ చేసే సమయానికి డెఫినెట్లీ చేరుకుంటారు, డౌటే అయిపోయేసరికి లేదు. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు ఉంటే కొంచెం కాంపిటీషన్ అవును స్ట్రాంగ్ గానే ఉంటుంది, ఎస్ సార్ డౌటే లేదండి. సూపర్ ఎయిట్లో ఓకే ఈ గ్రూప్ వాళ్ళు కంపీట్ అవుతారు కాబట్టి ఏమైనా మనకి వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి సెమీఫైనల్లో ఛాన్స్ ఉండొచ్చు పాకిస్తాన్తో మనం అబ్సల్యూట్లీ కరెక్ట్. ఫైట్ సెమీఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అయ్యే ఛాన్సెస్ ఎస్ ఉన్నాయి. ఎస్ ఎస్ శ్రీలంకలో జరుగుతుంది ఆ ఎస్ సెమీఫైనల్. ఎస్ ఎస్ ఇండియా పాకిస్తాన్ సెమీఫైనల్ ఉంది అంటే ఆ ఆ ఊహే ఇండియా ఆ అక్కడే ఆడతారు, ఊహే లేకుంటే ఒకటి భయంకరంగా ముంబైలో ఉంది కూడా ఆడే సార్ ఛాన్స్. ఆ ఊహే భయంకరంగా యా, ఉన్నట్టుంది దట్ రైట్ దట్ కెన్ హ్యాపెన్. ఐ మీన్ ఎస్ యూ ఎస్ నెవర్ నో, బికాస్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అట్లా జరిగే ఛాన్సెస్ కనబడుతున్నాయి మనకు. ఎస్ బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ యాక్చువల్లీ. ఎందుకంటే సెమీఫైనల్ కాకుంటే ఫైనల్లో ఇండియా పాకిస్తాన్ ఫైనల్ ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ చేయండి అది ఒకసారి. అది అసలు ఇంకా యాక్చువల్గా అది ఇంకా ఈ భయానక T20 వరల్డ్ కప్ రియల్ రియల్ మజా అంటాం కదా అసలు, ఎస్ యాక్చువల్గా రియల్ థ్రిల్ ఎగ్జాక్ట్లీ అనేది అప్పుడు ఉంటది. అప్పుడు అండ్ ఉంటుంది దట్ కెన్ హ్యాపెన్ అండి, నో డౌట్ యాక్చువల్లీ. బట్ ఓవరాల్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం లేదు. అండ్ మీరు అన్ఫార్చునేట్లీ చూడండి, నెదర్లాండ్స్ ఒకవేళ ఫస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడించున్నట్లయితే, ఎందుకంటే అవును అది కూడా మంచి టఫ్ గానే కొనసాగింది. సల్మా చివర్లో ఫహీమ్ అష్రఫ్ మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేశాడు. ఎస్ 147 వాళ్ళు డిఫెండ్ చేసుకునే వాళ్ళే. అండ్ ఆ తర్వాత జస్ట్ ఇమాజిన్ నెదర్లాండ్స్ మరొక విక్టరీ కూడా యుఎస్ఏ అవుట్ ప్లేడ్ ఉంటే ద మ్యాచ్ అవును సాధించున్నట్లయితే దే కుడ్ విన్ ఇన్ ద రేస్. అవును ఇప్పుడు రియల్ గా చెప్పినట్టు వాళ్ళకి ఛాన్స్ ఉండదు. ఈ రోజు ఇండియా తోటి కూడా కొంచెం టఫ్ అయి ఉండేది, టఫ్ ఎందుకంటే అయి వాళ్ళు ఇంకా ఉండేది కొంచెం అవును ఎక్కువ ఎఫర్ట్ పెట్టేవారు. ఎస్ సో ఎస్ అట్లా కాకుండా వాళ్ళ ఛాన్సెస్ పాపం సన్నగిల్లాయి. సో పాకిస్తాన్ అండ్ ఇండియా ఎక్స్పెక్ట్ చేసినట్టు ఓన్లీ ఆస్ట్రేలియా విషయంలోనే ఆఫ్ కోర్స్ అందరూ తారుమారై ఉంటారు. బికాస్ ఆస్ట్రేలియా లేకుండా సూపర్ 8 సూపర్ అనేది ఎయిట్ కొనసాగడం అనేది అవును ఐ థింక్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ క్రికెట్. ఎందుకంటే ఎస్ ఒక్కొక్కసారి ఒక బిగ్ టీమ్ ప్రతిసారి కూడా అవుట్ కావడం చూస్తున్నాం ఎస్ ఆల్ సార్ టోర్నమెంట్స్ లో యాక్చువల్లీ. అండ్ ఎగ్జాక్ట్లీ నౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఆస్ట్రేలియా. అండ్ దాన్ని జీర్ణించుకోవడం అయితే కష్టం అతను వాళ్ళ అవును అభిమానులకు, అవును ఫ్యాన్స్ కు. అవును సార్ అండ్ ఎస్ క్రిటిసిజం చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది వాళ్ళకి ఇప్పటికే. ఎస్ ఎస్ సార్ బట్ సో దట్స్ ఇట్. టుడే కొంతమంది ప్లేయర్స్ అఫ్ కోర్స్ రేపటి తర్వాత మళ్ళీ రెడీ అయ్యి ఇప్పుడు ఇండియాలోనే ఉంటారు. ఎందుకంటే ఇండియాలో మీకు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా. అవును ఐపీఎల్ ఆడే వాళ్ళు చాలా మంది ఉంటారు కనుక ఐ థింక్ ఇక దానిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. బట్ వాళ్ళు ఎస్ లేకపోవడం మహిజా, ఐ థింక్ ఈవెన్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ ఐ థింక్, ఎస్ బికాస్ ఎస్ ఆస్ట్రేలియాకు అభిమానులు చాలా మంది ఉన్నారు, అవును డౌట్ లేదు. సార్ బట్ ఎగ్జాక్ట్లీ జింబాబ్వే రావడం కూడా ఇట్స్ గుడ్ థింగ్ ఫర్ దెమ్. ఒక చిన్న కంట్రీ కూడా, అవును చిన్నదేం కాదు, వాళ్ళకి క్రికెట్ ఎక్స్పీరియన్స్ ఏం తక్కువ లేదు. 83 బాగానే నుంచి ఉంది వాళ్ళు అందులో ఆస్ట్రేలియాలో ఇన్ని ఓడిస్తూ టీమ్స్ వచ్చారు. సూపర్ ఎయిట్కి వచ్చారంటే ఇంకా వాళ్ళని చిన్నది అనడం కూడా మనం ఇంకా అనక్కర్లేదు వాళ్ళని లేదు లేదు, ఛాన్సే లేదు. అండ్ ఎస్ ఆఫ్ఘనిస్తాన్ కూడా కొంచెం ఛాన్స్ కలిగి ఉండింది అసలు ఎస్ యాక్చువల్ గా. సౌత్ ఆఫ్రికా డబుల్ సూపర్ ఓవర్ లో వాళ్ళు ఓడిపోవడం, అండ్ వాళ్ళకు కూడా కొంచెం లక్ అనేది కలిసి రాలేదు. అండ్ సౌత్ ఆఫ్రికా బట్ దే ప్లేడ్ వెల్. ఈవెన్ టుడే కూడా అవును వాళ్ళు ఈ రోజు కూడా చాలా 120కి బాగా ఆడారు అవును కంట్రోల్ చేసి వాళ్ళు ఈజీగా ఎఫర్ట్లెస్ గానే గెలిచారు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళకు మెల్లమెల్లగా బౌలర్స్ ఫామ్ లోకి వస్తున్నారు అందరూ. అండ్ మాక్రమ్ టాప్ ఆర్డర్ లో అద్భుతంగా ఆడుతున్నాడు. కొంచెం క్వింటన్ డికాకి ఒక బిగినింగ్స్ ఆడాలి, బట్ దేర్ బ్యాటింగ్ లైనప్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. అండ్ స్టబ్స్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఎట్ ద లోవర్ ఆర్డర్. సో ఎస్ దే ఆర్ ఎ గుడ్ సైడ్. సో ఫస్ట్ మ్యాచ్ ఐ థింక్ అహ్మదాబాద్ లో జరుగుతుంది. అండ్ అహ్మదాబాద్ లో ఆల్రెడీ 2 లీగ్స్ ఆడి ఉన్నారు వాళ్ళు, అవును 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 లీగ్ మ్యాచెస్. సో వాళ్ళ కండిషన్స్ కొంచెం పర్వాలేదు, అలవాటు అయి ఇండియన్స్ కంటే ఉంటాయి అఫ్ కోర్స్ ప్రాబ్లమే ఉండదు. ఎస్ ఎస్ సో ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఎక్సైటింగ్ మ్యాచ్ అండి. ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్. ఈ రోజు తర్వాత నెక్స్ట్ ఇక కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఫస్ట్ సూపర్ 8 మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా సౌత్ ఆఫ్రికా. ఆఫ్రికా మీద దట్స్ గోయింగ్ టు ఉంటుంది బి ఎస్ అబ్సల్యూట్లీ ఇంట్రెస్టింగ్ ఎస్ అండి. వాళ్ళు 22nd కదా సార్ ఆ మ్యాచ్ మనకి 22nd ఉంటుంది కదా అది అహ్మదాబాద్. ఆ 22nd తర్వాత జింబాబ్వేతో ఆడతారు. అండ్ లాస్ట్ మ్యాచ్ ఐ థింక్ వర్సెస్ వెస్ట్ ఇండీస్. ఎస్ జింబాబ్వే సౌత్ ఆఫ్రికా వెస్ట్ ఇండీస్ అవును ఉన్నాయి ఈ 3 ఉన్నాయి ఇండియా టీంలో సో మూడింటితో ఈ రోజు ఒకసారి ఈ రోజు అంటే మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ లో విన్ అనేది యా ఇప్పుడు ఈ రోజు ఇక జరిగే మ్యాచ్ ఈ ఐ రోజు థింక్ అది నామకే వాస్తుగా చూడొచ్చా ఆ మ్యాచ్ ఇంక మనం నామకే వాస్తే అనేది మీరు కరెక్టే, మీరు అన్న మంచి పదం యూజ్ చేశారు. కానీ బట్ కొంచెం ప్రాక్టీస్ కూడా అవసరం మహిళ, అవసరం ఎందుకంటే బిగ్ అకేషన్ స్టార్ట్ అవుతుంది కనుక అదే ఐ థింక్ కొంతమంది ఫామ్ లోకి రావడం, కొన్ని డ్రాబ్యాక్స్ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ ఎస్ ఎందుకంటానంటే ఇప్పుడు యుఎస్ఏ అగైన్స్ కొంచెం స్ట్రగుల్ అయ్యారు, కాలేదు అంటే ఎవరు ఒప్పుకోరు. అవును 77 for 6 అంటే అబ్సల్యూట్లీ సార్ 100% స్ట్రగుల్ అయ్యారు ఆ రోజు అయ్యారు. అండ్ ఆ అవును తర్వాత నమీబియా అగైనెస్ట్ కూడా చాలా పెద్ద స్కోర్ చేసే అవకాశాన్ని 205 for 3-4 ఉన్నప్పుడు ఎన్ని వికెట్లు పడిపోయినాయి, అక్కడ అవును కూడా 9 వికెట్స్ వరకు కోల్పోయినారు. ఎస్ తర్వాత పాకిస్తాన్ దే అవుట్ ప్లేడ్ ఇన్ శ్రీలంక, డౌట్ లేదు, ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ యాక్చువల్లీ. వాళ్ళకి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అవును దే స్కోర్డ్ ఎఫర్ట్లెస్ విక్టరీ ఎస్ పాకిస్తాన్ అగైనెస్ట్, అందులో డౌట్ లేదు. ఎస్ కానీ ఈ రోజు మ్యాచ్ లో
నేను అనుకుంటాను కొంచెం కాన్ఫిడెన్స్ రాబట్టుకోవడం కూడా అంటే బిగ్ మ్యాచ్ కంటే ముందు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెట్ లో ప్రాక్టీస్ చేయడం వేరు మహిజా, ఆన్ గ్రౌండ్ వికెట్ మధ్యలో రన్స్ స్కోర్ చేయడం అనేది వేరే రకంగా ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది మీరు నెట్ లో ఎన్ని సిక్సర్లైనా కొట్టవచ్చు మ్యాచ్ కంటే ముందు. ప్రతి బాల్ సిక్సర్ కొడతారు కావచ్చు, బట్ మ్యాచ్ కి వచ్చిన తర్వాత ఫస్ట్ బాల్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మ్యాచ్ మిడిల్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కనుక లెట్స్ హోప్ దట్ దే విల్ మేక్ యూజ్ ఆఫ్ దాని ఏమంటారు ద బెస్ట్ ఆపర్చునిటీ కనుక దే విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ ప్రాక్టీస్ కి వాళ్ళు ఇది బెస్ట్ దే విల్ మేక్ ద ఆపర్చునిటీగా. మోస్ట్ ఆఫ్ ఇట్. ఎస్ సార్, ఎస్ సార్. Yeah, yeah. ఇప్పుడు అంటే ఈ జరిగిన ఇష్యూ వల్ల కానివ్వండి, పాకిస్తాన్ అయితే ఒక జోష్లో కనిపించింది ఈ రోజు అయితే నాకు. ఇది వాళ్ళు నెక్స్ట్ సూపర్ 8 స్టేజ్లో ఎంతవరకు కంటిన్యూ చేయొచ్చు అంటారు సార్? అంటే ఖచ్చితంగా ఒక గట్టి కాంపిటీషన్గా చూడొచ్చా ఇప్పుడు పాకిస్తాన్ని? దే ఆర్ నాట్ ఏ బ్యాడ్ సైడ్ అండి, దే ఆర్ ఎ వెరీ గుడ్ సైడ్. అండ్ వాళ్ళకు ప్రాబ్లం ఎక్కడ కూడా లేదు. రియల్ గా చెప్పాలంటే వాళ్ళకు బౌలింగ్ అటాక్ లో మంచి స్ట్రెంత్ ఉంది. అండ్ శ్రీలంక లాంటి వికెట్స్ పైన వాళ్ళకు స్పిన్నర్స్ చాలా ఉపయోగపడతారు కూడా. వాళ్ళకు ఆయూబ్ మొన్న కూడా ఇండియా అగెన్స్ట్ వికెట్లు తీశాడు. టేకింగ్ వికెట్స్ ఇన్ ఎవ్రీ మ్యాచ్. సాదా పర్వాలేదు, బౌలింగ్ చేస్తున్నప్పుడు అద్భుతంగా చేస్తాడు. తర్వాత నవాజ్ చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. అబ్రార్ ఉన్నాడు వాళ్ళకు. అండ్ ఐ థింక్ సల్మాన్ ఆగా కూడా బౌలింగ్ చేయగలుగుతాడు, స్పిన్ చేయగలుగుతాడు. పై మష్రఫ్ తోటి ఈరోజు బౌలింగ్ చేయించారు. ఈరోజు షైన్ అఫ్రీదీని పక్కకు పెట్టి ఐ థింక్ మిర్జాని తీసుకున్నారు. మిర్జా కూడా ఐ థింక్ ఈ డిడ్ ఏ గుడ్ జాబ్. సో వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం లేదండి. కానీ బ్యాటింగ్ ఫెయిలియర్సే కొంచెం బ్యాటింగ్ లో ఇంకా వాళ్ళకు సమస్యలు ఉన్నాయి అసలు యాక్చువల్గా. అంటే పార్ట్నర్షిప్స్ నమోదు చేయకపోవడం, తర్వాత టాప్ ఆర్డర్ లో ఇంకా రియల్ అయూబ్ చూడలేదు ఈ టోర్నమెంట్. ఈజ్ మంచి స్టార్ట్స్ ఇస్తున్నాడు కానీ త్వరగా అవుట్ అవుతున్నాడు. బట్ ఫర్హాన్ ఒక్కడు మాత్రం కన్సిస్టెన్సీ కనబరిచాడు. అండ్ ఈ రోజు గుడ్ థింగ్ ఏంటంటే సల్మానాగా కొంచెం తనను తాను ప్రమోట్ చేసుకుని టాప్ ఆర్డర్ లో వచ్చి మహిజా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. రియల్ గా చెప్పాలంటే ఒక లిటిల్ క్యామియో ఇన్నింగ్స్ ఆడాం కదా, అతనికి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది టాప్ ఆర్డర్ లో. అండ్ దట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే మీకు పవర్ ప్లే లో బాబరాజం ఉంటే రన్స్ వస్తాయి, కానీ బాబరాజం ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 రన్లు వస్తాయి అనుకుందాం. బట్ మిగతా ఎవరైనా కొంచెం హిటర్ ఉన్నట్లయితే మీకు 15 వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పవర్ ప్లే ను శ్రీలంకలో ఉపయోగించుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకనే వాళ్ళు చేంజ్ చేసినట్టున్నారు ఆ డెసిషన్. ఆయన వర్కౌట్ అయింది. ఎందుకంటే మీకు శ్రీలంకలో మీరు చూడండి, ఒకసారి బాల్ ఓల్డ్ అయిన తర్వాత మహిజా ఐ థింక్ రన్స్ ఆర్ నాట్ కమింగ్ యాజ్ ఈజీలీ. కొంచెం కష్టం అవుతుంది. బాల్ న్యూ గా ఉన్నప్పుడు, హార్డ్ గా ఉన్నప్పుడు దాన్ని కొంచెం బౌండరీ సిక్సెస్ సాధించినట్లయితే ఇట్స్ గుడ్ ఫర్ ఎనీ టీమ్ యాక్చువల్లీ. సో దట్స్ వాట్ సల్మాన్ డిడ్ టుడే యూనో. అండ్ 199 స్కోర్ చేయడం అనేది నాట్ ఏ బ్యాడ్ దిస్ థింగ్ యాక్చువల్లీ, బికాస్ శ్రీలంకలో ఎటువంటి స్కోర్స్ చాలా సరిపోతాయి. సో అబ్సల్యూట్ మీరు అన్నట్టుగా వాళ్ళు మెల్లమెల్లగా ఆ కోపమేమో ఆ క్రిటిసిజం అంతా కూడా వాళ్ళని ఒకసారి మరొకసారి యూనో రీజ్యూనివేట్ అంటాం కదా, అటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ రోజు. అండ్ హోప్ దట్ యూనో ఇఫ్ దే కంటిన్యూ దట్ ఇట్ విల్ బి గుడ్. ఎందుకంటే అటువంటి కాంపిటేటివ్ టీం ఉండడం అనేది కూడా చాలా మంచిది పాకిస్తాన్. రైట్, ఎగ్జాక్ట్లీ. మొన్న మ్యాచ్ లాగా టోటల్ గా వన్ సైడ్ అవ్వకుండా ఇలా ఉంటేనే మనకి ఎగ్జాక్ట్ గా కిక్ ఉంటుంది క్రికెట్ లో. అండ్ ఫర్దర్ గా చూస్తే ఇప్పుడు మనము ఇప్పుడు గ్రూప్ స్టేజెస్ నుంచి అంటే లీగ్ స్టేజ్ నుంచి సూపర్ 8కి వచ్చాము. ఒక్కసారి మీ దృష్టిలో సెమీఫైనల్ టీమ్స్ ఒకసారి చెప్పేసేయండి. India should be there. I hope so actually. Of course, India will be there. Okay. Yeah, West Indies కూడా ఛాన్స్ కనబడుతుంది. అండ్ ఇటు నుంచి ఐ థింక్ ఐ వాంట్ ఇంగ్లాండ్ అండ్ ఐ వాంట్ మేబీ పాకిస్తాన్ అయితే నేను కోరుకుంటున్నాను అసలు యాక్చువల్గా. బట్ శ్రీలంక హోమ్ కండిషన్స్ కొంచెం ఉపయోగించుకుంటారంటే ఆ గ్రూప్ కొంచెం టఫ్ గానే కొనసాగవచ్చు. బట్ ఈ గ్రూప్ నుంచి నాకు ఇండియా వెస్ట్ ఇండీస్ కి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నట్టుగా కనబడుతుంది. ఇండియా సౌత్ ఆఫ్రికాని ఫస్ట్ మ్యాచ్ లో ఓడించినట్లయితే ఇండియా సౌత్ ఆఫ్రికా ఫస్ట్ మ్యాచ్ విల్ డిసైడ్ అండి. ఆ మ్యాచ్ లో గెలిచిన వాళ్ళకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సౌత్ ఆఫ్రికా విన్, సౌత్ ఆఫ్రికా విల్ హావ్ మోర్ ఛాన్సెస్. దట్స్ మై ఫీలింగ్. రైట్ సార్. ఓకే సార్. అంటే ఇప్పుడు ఫర్దర్ గా మనకి సెమీఫైనల్ కి అయితే కంపల్సరీగా ఇండియా వెళ్తుంది అనేది అయితే హోప్స్ పెట్టుకోవచ్చు. ఒక నమ్మకం అయితే ఉంది, ఎందుకంటే ఇండియాలోనే మ్యాచెస్ ఉన్నాయి కనుక. బట్ సౌత్ ఆఫ్రికాతో జరిగే మ్యాచ్ అనేది చాలా కీలకం. ఫస్ట్ మ్యాచ్ లో విక్టరీ సాధించినట్లయితే కొంచెం కాన్ఫిడెన్స్, ఎందుకంటే సెకండ్ మ్యాచ్ జింబాబ్వేతో ఆడదాం, మళ్ళీ థర్డ్ మ్యాచ్ వెస్ట్ ఇండీస్. యూ నెవర్ నో. వెస్ట్ ఇండీస్ కొంచెం వాళ్ళు దాన్ని ఏమంటారంటే టీం కూడా ఎనిగ్మానే, వాళ్ళని అర్థం చేసుకోవడం కష్టం. వాళ్ళు ఎప్పుడు ఎలా ఆడతారో ఎవరు కూడా ఊహించలేరు అసలు. బికాస్ వెన్ దే విన్ బై ఎ మైల్, వెన్ దే లూజ్ బై ఎ మైల్ అంటుంటాం కదా. సో అటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంటారు. అండ్ దే ఆర్ ఇన్ వెరీ గుడ్ ఫార్మ్ ఆల్సో మహిజా ఇన్ దిస్ టోర్నమెంట్. రైట్ సార్. ఈ రోజు పాకిస్తాన్ ఓడిపోవాలని అందరికన్నా ఎక్కువగా ఇండియన్స్ యుఎస్ రావాలని కూడా చాలా మంది కోరుకొని ఉంటారు. ఆఫ్ కోర్స్, ఎందుకంటే యుఎస్ లో చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. కొత్త టీం మంచిగా లాస్ట్ టైం కూడా వాళ్ళు చాలా చక్కగా ఆడారు. బట్ పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టీమ్ దాన్ యుఎస్. అమెరికా అంటే ఇప్పుడు ఉన్నటువంటి యుఎస్ఏ టీం మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాయి కానీ, బట్ పాకిస్తాన్ చాలా ఎన్నో రోజుల నుంచి ఆడుతున్నటువంటి టీం. అండ్ అక్కడ మంచి క్రికెటర్స్ కూడా ఉన్నారు. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి టీం స్ట్రగుల్ అవుతుంది కానీ, బట్ పాకిస్తాన్ క్రికెటర్స్ కూడా చాలా మంది అభిమానులు ఉన్నారండి.
ఎవరు ఇండియన్స్ లైక్ చేయరు? వసీం అక్రమ్ మీరు ఇష్టపడరా? వకార్ యూనిస్ అంటే మనం ఆఫ్ కోర్స్. ఇష్టపడదు. ఇమ్రాన్ ఖాన్ పాపం ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నట్టు ఎంత గొప్ప ప్లేయర్ అండి. అవును. జావీద్ మియాదాద్కి ఎంతమంది అభిమానులు ఉన్నారు తెలుసా మీకు? మనకు టెండూల్కర్కి ఎంతమంది అభిమానులు ఉన్నారో జావీద్ మియాదాద్కి అంతమంది అభిమానులు ఉంటారు. అంత గొప్ప ఆటగాడు అసలు యాక్చువల్గా. సింగిల్ హ్యాండెడ్ గా ఇంజమాములకు కూలేరా అవును. ఉన్నారు. పాకిస్తాన్ అవును. హాస్ అవును. ప్రొడ్యూస్డ్ సమ్ వండర్ఫుల్ క్రికెటర్స్ అండి. అండ్ ఇప్పుడు అవును. బాబర్ అజామ్ ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా ఈవెన్ ఐ లైక్ బాబర్ అజామ్స్ రైట్. బ్యాటింగ్ బాబర్ యాక్చువల్లీ ద అజమ్ వే హీ పైన ప్లేస్. ట్రోల్స్ చూసారా సార్? మనకి ఇండియాకి ఏజెంట్‌గా వర్క్ చేస్తున్నాడు పాకిస్తాన్‌తో అని కొన్ని ట్రోల్స్ వేస్తున్నారు కావాలని ఆడకుండా అని చెప్పి. దీస్ ఆ! థింగ్స్ హ్యాపెన్. ఎందుకంటే ఇక కొంచెం ఫ్లెడ్జింగ్ కొంచెం రెచ్చగొట్టడం అనేది కామన్ గా యెస్. చూస్తుంటాం. యెస్. యెస్. బట్ ఇట్స్ ఓకే. దిస్ ఫన్ ఫన్ కొరకు అన్ని కావాలి కూడా మనకు. ఫన్ అనేది చాలా అవునవునవును. ఇంపార్టెంట్ కూడా. అవునవును. ఎందుకంటే వాళ్ళను అలా ఓడించారు కనుక. అండ్ పాకిస్తాన్ చేసే కొన్ని పనులేం మంచిగా ఉండవు కదా రియల్ గా చెప్పాలంటే. వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. రెడిక్యులస్ డెసిషన్ అసలు యాక్చువల్ గా మేము టోర్నమెంట్ లో ఆడడం అనేది అవి ఎవరు ఇష్టపడ్డారు? మనం కూడా అన్నాం అవును. కదా. ఇట్ వాస్ రెడిక్యులస్ అవును. టు సే దట్ వి వోంట్ ప్లే ఇన్ ద టోర్నమెంట్. చిన్న టీమా, కాలేజ్ టీమా ఏమన్నా అవును. వాక్ అవును. ఓవర్ ఇవ్వడానికి? అది కదా అదే ఇంటర్నేషనల్ కదా! టోర్నమెంట్, వరల్డ్ అవునవును. కప్ అది కూడా యాక్చువల్ గా. యెస్. ఇదేం ట్రై సిరీస్ కూడా కాదు. వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్ లో అలా ఫస్టే మేము ఆడడం ఇండియా అగెన్స్ట్ అనేది ఐ థింక్ దట్ వాస్ రిడిక్యులస్. యెస్. దే ప్లేడ్, దే లాస్ట్ అండ్ హోప్ దట్ దే విల్ మీట్ ఇండియా అగైన్ మేబీ ఇన్ సెమీఫైనల్స్ ఆర్ ఫైనల్. లెట్స్ హోప్ సో. యెస్ సార్. యెస్. 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 అండ్ ఇప్పుడు చూస్తే ఈరోజు మ్యాచ్‌లో అంటే ఇది జస్ట్ మీరన్నట్టు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగే కాబట్టి ఏమైనా కీ ప్లేయర్స్‌కి ఏమన్నా రెస్ట్ ఇవ్వాల్సిందా? ఏమన్నా ఆపి ఉండాల్సిందేనా? ఏమన్నా మీ ఒపీనియన్ ఉందా మంచిదే. దానికి? ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా మీరు అన్నట్టుగా మహిజా. మీరు ఎందుకంటే ముఖ్యంగా బ్యాటింగ్ కంటే బౌలర్స్ విషయంలో ఆలోచించవచ్చు. యెస్. ఎందుకంటే హ్మ్. బౌలర్స్ ఇప్పుడు బుమ్రాకైతే బుమ్రా విషయంలో చాలా మనం చెప్తూనే ఉన్నాం కదా. అతన్ని ఎలా ఎంత కేర్ఫుల్ గా ఆడిస్తూ ఉన్నారు. అవును. అతనికి కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఆపరేషన్ అయిన తర్వాత అవును. ఐ థింక్ ఇంగ్లాండ్ లోనే ఆడించలేదు. జస్ట్ ఇమాజిన్ చేయండి సిరీస్ గెలిచినప్పుడు. హ్మ్. ఇమాజిన్ చేయండి ఒక హ్మ్. సిరీస్ డ్రా అయినప్పుడు. యెస్. సో గెలిచిన మ్యాచ్ లో బుమ్రా లేడు. సో అవునవును. అతన్ని కొంచెం కేర్ఫుల్ గానే కాపాడుకుంటున్నారు. బుమ్రాను కాపాడుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే సడన్ గా మళ్ళీ అతని ఇంజరీ ఏదైనా అగ్రివేట్ ఏదైనా ప్రాబ్లం అయినట్లయితే 2027 వరల్డ్ కప్ కు బిగ్ బ్లో కావచ్చు. బికాస్ అవును. ఈజ్ ఎ కీ ప్లేయర్. ఈజ్ బీన్ ఎ కీ ప్లేయర్ ఫర్ ఇండియా యెస్. ఇన్ ఆల్ ఫార్మాట్స్. ముఖ్యంగా యెస్. హ్మ్. 2020 అండ్ టెస్ట్ మ్యాచెస్ లోనైతే నెంబర్ 1 డౌటే లేదు అందులో. హ్మ్. సో అతనికి కొంచెం ఏదైనా రెస్ట్ కావాలి అని అతడు కోరుకున్నట్లయితే ఐ థింక్ దే మైట్ గివ్ హిమ్. బట్ అగైన్ ఇప్పుడు ఆడే ప్లేస్ లోనే మళ్ళీ మ్యాచ్ ఆడతారు కనుక అతని యొక్క బౌలింగ్ కూడా అవసరం ఉంటది ఎలా అనేది. సో అవును. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ వాళ్ళకు హోమ్ ప్లేస్ ఒక రకంగా చెప్పాలంటే బుమ్రాకు, హార్దిక్ పాండ్యాకి ఇక్కడ అహ్మదాబాద్ అనేది. హ్మ్. సో దే విల్ బి ప్లేయింగ్ హియర్. సౌత్ యెస్. ఆఫ్రికా తోటి కూడా ఇక్కడనే ఆడతారు కదా వాళ్ళు. అవును. సో అది కూడా ఒక రకంగా ప్రాక్టీస్ అవుతుంది. అండ్ కీ ప్లేయర్స్ ఉండడం అనేది ఒక రకంగా మంచిది. ఎందుకంటే మిడిల్ ప్రాక్టీస్ అన్నాం కదా. యెస్. మిడ్ వికెట్ ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ యూ డూ ఇన్ ద నెట్స్. యాక్చువల్లీ నెట్స్ లో మీరు ప్రతి బాల్ సిక్సర్ కొట్టవచ్చు, ప్రతి బాల్ వికెట్ తీయొచ్చు, ప్రతి బాల్ బౌండరీ కొట్టవచ్చు. బట్ అక్కడ పోయిన తర్వాత మిడిల్ లో వికెట్ మధ్యలో నిలబడి రన్స్ స్కోర్ చేయడం అనేది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ యెస్. యాక్చువల్లీ. యెస్. సో ఫర్ ఆ విషయంలో నేను అనుకుంటాను ఎక్కువ చేంజెస్ ఉండకపోవచ్చు. మేబీ హర్షదీప్ విషయం మీరు అన్నారు కదా. అతను కీ బౌలర్. అతను అవును. నెక్స్ట్ ప్లేయింగ్ 11 అయితే ఉంటారో వాళ్ళలో 10 మెంబర్స్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. మేబీ ఓ బౌలర్ విషయంలోనే కొంచెం రెస్ట్ ఉండదు. బట్ బ్యాటింగ్ లో ఎక్కువ మార్పులు ఉండకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది మహేష్. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. రైట్. ఒకసారి హార్దిక్ పాండ్యా, కుల్దీప్ ఇష్యూ కూడా మొన్న అంటే క్యాచ్ మిస్ చేసినందుకు కొంచెం అగ్రెసివ్ అయిపోయి ఇట్లా తనని ఏదో అన్నట్టు అది అంటే ఒక ఎలా ఉంటుంది సార్ హార్దిక్ పాండ్యా ఎలా అని చూడొచ్చు అంటే కోతి చేతిలో వజ్రము అలా అంటుంటారు కదా. తను వెరీ టాలెంటెడ్, వెరీ స్కిల్డ్ పర్సన్. ఈ యాటిట్యూడ్ అనేది సొంత ప్లేయర్స్ మీదనే ఇలా చూడటం ఫర్దర్గా అంటే గేమ్ పైన అది ఎలా ఇంపాక్ట్ ఏదైనా అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు? నేనేమంటానంటే కొంచెం ఆగ్రహం కనబరచడం పర్వాలేదు కానీ బట్ ఓవర్ గా చేయకూడదు. బికాస్ యు ఆర్ ప్లేయింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ అండి. ఎస్. వీళ్ళంతా కూడా ఇప్పుడు మహిజా రోల్ మోడల్స్. ఇప్పుడు అవును. యంగ్స్టర్స్ నేర్చుకుంటారు కదా. అవును. యంగ్స్టర్స్ ఏం నేర్చుకోవాలి మీ నుంచి? కోపం నేర్చుకోవాలన్నా మీ నుంచి? డిసప్పాయింట్మెంట్ నేర్చుకోవాలన్నా? మీ పాజిటివ్ థింగ్స్ అన్ని నేర్చుకోవాలి కదా వాళ్ళు. సో వాళ్ళకు ఒక బ్యాడ్ సిగ్నల్ ఇవ్వకుండా ఉండడంలో కొంచెం ప్లేయర్స్ అందరూ కూడా కేర్ఫుల్ గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. క్యాచెస్ గెట్ డ్రాప్డ్ అండి. ఎస్. ఆఫ్ కోర్స్. Excellent catches get taken and easy catches get dropped. Sometimes these things happen in cricket actually. ఎస్. బట్ కొంచెం దాన్ని సర్దుబాటు చేసుకుంటూ వెళ్ళిపోవాలి కానీ బట్ అంత ఆగ్రహం కనబరిచి అట్లా పూర్తిగా ఇట్లా వేలు చూపినట్టు చేయకూడదు అసలు. అవును. దీస్ థింగ్స్ హ్యాపెన్. ఎవరు డ్రాప్ చేయరు క్యాచెస్? హార్దిక్ పాండ్యా మాత్రం డ్రాప్ చేయడా? డజంట్ ఈ డ్రాప్ క్యాచెస్? అన్ని లేదు. తీసుకుంటాడా? ఈజ్ లేదు. టెర్రిఫిక్ ఫీల్డర్ అయినా కానీ ఒక్కొక్కసారి ఈజీ క్యాచెస్ వదిలేసినటువంటి ఎగ్జాంపుల్స్ లేవా ఉన్నాయి అవును. కదా. అవును. సో అలా కాకుండా ఉండడం అనేది చాలా. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ కూల్ గా కామ్ గా ఉండే ప్లేయర్. తర్వాత అతనికి రెస్పెక్ట్ మంచిగా ఉంది. ఎవ్రీబడి లవ్స్ హిమ్, ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్ యాక్చువల్లీ. అండ్ ఈస్ వన్ మెనీ మ్యాచెస్ ఫర్ ఇండియా. తన ఒంటి చేతోటి కూడా మంచి బౌలింగ్ తోటి కొన్ని మ్యాచెస్ గెలిపించాడు. అవును. సో ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్ ఆల్ ఫార్మాట్స్ లో అతన్ని తీసుకున్నట్లయితే. సో అటువంటి ప్లేయర్ విషయంలో నేను అనుకుంటాను కొంచెం రెస్పెక్ట్, ఎస్. రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ అంటాం కదా, చాలా అవును. ఇంపార్టెంట్ అది అసలు. కూడా ఓన్ సో టీమ్ అయినప్పుడు. దట్ ఐ థింక్ ఎస్. ఓన్టీ అది ఆ బ్యాడ్ సిగ్నల్ వెళ్ళకూడదండి. అవును. ఎవరికైనా చూసే వాళ్ళకి ఎప్పుడు బ్యాడ్ సిగ్నల్ వెళ్ళకూడదు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్. ఏమి మీరు ఇట్లా మొత్తుతారు చేస్తారు ఎందుకు? వై షుడ్ యూ డూ దట్ యాక్చువల్లీ? అవును. దీస్ థింగ్స్ హ్యాపెన్ కదా క్రికెట్ లో కదా. అవును.
దట్స్ ఇట్. సో దాని గేమ్ ఆఫ్ క్రికెట్ లో ఇవన్నీ కామన్ కనుక ఐ థింక్ గేమ్ ఆఫ్ క్రికెట్ ను మనం అలాగే ఆస్వాదించడం మంచిది రిపీట్ టీంలో అనిపిస్తుంది మన నాకు. టీంలో ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి అని విష్ చేద్దాం సార్ డెఫినెట్లీ. చూసుకోవడానికి చాలా మంచిది. ఎస్ సార్. సో ఈ రోజు మన సూపర్ 8 అయితే ఫిక్స్ అయిపోయింది. ఫర్దర్గా రేపు సార్ లీగ్ స్టేజెస్ కొన్ని ఉన్నాయి, కానీ ఈ రోజు మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ ఇంక మనం దాని గురించి పెద్దగా మాట్లాడుకునేది కూడా ఏం లేదు ఆఫ్ కోర్స్. సో జస్ట్ బట్ నెదర్లాండ్స్ కూడా నేను అనుకుంటాను మంచి క్రికెటే ఆడారు అండ్ కపుల్ ఆఫ్ క్రికెటర్స్ ఉన్నారు వాళ్ళకు. ఆక్రమణ్ లాంటి ప్లేయర్, ఓవర్డ్ డేవిడ్, చాలా మంచి లెవిట్ ఉన్నాడు వాళ్ళకు, మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకు, లేరని కాదు. బట్ ఓన్లీ జస్ట్ ఇక వాళ్ళకు దాన్ని ఏమంటారంటే వాళ్ళ కెప్టెన్ చెప్పినట్టుగా ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇండియా తోటి ఆడడం తట్టు ఇప్పుడు అహ్మదాబాద్ లో ఎంతమంది ఉంటారు, 1,00,000 మంది ముందట ఆడడం అనేది ఒక గ్రేట్ థింగ్ యాక్చువల్లీ మాకు. ఎందుకంటే బికాస్ నెదర్లాండ్స్ వి ఆల్ నో దట్ ఇట్స్ ఫేమస్ ఫర్ ఫుట్బాల్ మెయిన్ గా డచ్ టీమ్. అండ్ అట్లా కాకుండా హాకీ చాలా అద్భుతంగా ఆడతారు, హాకీలో వాళ్ళకు చాలా అది ఉన్నాయి. బట్ క్రికెట్ లో ఆఫ్ కోర్స్ వాళ్ళు పూర్తి పసికున్లు అనుకున్నా కానీ బట్ దేర్ గుడ్ సైడ్ యాక్చువల్లీ. అండ్ ఓవరాల్ గా ఐ థింక్ దే ప్లేడ్ గుడ్ క్రికెట్ ఇన్ దిస్ టోర్నమెంట్. ఎస్ సార్, ఎస్ సార్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ విల్ హ్యాపెన్. మనకి ఫర్దర్గా ఇండియా సెమీఫైనల్కి ఆల్మోస్ట్ వెళ్ళాలని కోరుకుందాము, వెళ్తుంది కూడా. సో ఫర్దర్గా మళ్ళీ రేపు డిస్కషన్లో మళ్ళీ పార్టిసిపేట్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ మైజా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.